కంట్రోల్ చేస్తారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు కాబట్టి మన మహానాడులో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. తర్వాత ఆయన మధ్యాహ్నానికి వివరణ ఇచ్చుకున్నారు. ఏది హెచ్ఏఎల్ ఎక్స్టెన్షన్ అది తీసుకొచ్చి అనంతపురంలో పెట్టమని ఈయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నివేదిక ఇచ్చారని, ఇది ఒక బ్యూరోక్రాట్ లీక్ చేయడంలో వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా ఇచ్చారని, దానికి వాళ్ళు సమ్మతించారని, హెచ్ఏఎల్ బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చేస్తుందని, లేపాక్షికిను మీ పక్కన ఇంకొక ఊరు సముద్రం మధ్యలో 10,000 ఎకరాలు కేటాయించేశారని విపరీతంగా విస్తృతంగా వచ్చింది. అండ్ మహానాడు వేదిక మీద కూడా ఆయన అన్నదాన్ని వేరే రకంగా చూపించారు. ఆయన ఉద్దేశం అది కాదు. ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ఏమన్నా వస్తే మేము వీఆర్ రెడీ టు టేకప్, ఇది లో కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆక్మా, ఇవి మేము టేకప్ చేస్తామని అన్నారు. కానీ హెచ్ఏఎల్ని తీసుకొస్తామని అనలా. ఆ విషయంలో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అది సమంగా పార్టీ అడ్రస్ చేయలేకపోయిందని ఒక మాట అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం అయితే ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయన ఏదో వేరే రాష్ట్రాలకు వచ్చేది కాకుండా ఆయన ఏంటంటే ఆయన కష్టాల మీద ఆయన నమ్ముకున్నాడు. తర్వాత ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్, రాయలసీమ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలంటే మాకు అనంతపురంలో జాకీ అనేటువంటి ఇండస్ట్రీ వచ్చింది. గత జగన్ ప్రభుత్వంలో వెళ్ళిపోయింది. కియాలో కూడా యాన్సిలెంట్ కియా అది ఆయన ప్రిస్టేజియస్గా తీసుకొని టైం బౌండింగ్లో కంప్లీట్ కావాలని చెప్పి అన్ని అనుమతులు ఇచ్చి మా అందరికీ ఆనాడు ఎమ్మెల్యేలు చెప్పాడు, మీరు ఎవరు జాబ్స్లో కానీ వేరే దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కియా దగ్గర చేసేటువంటి పరిస్థితులు, ఆ ప్రజాప్రతినిధుల యొక్క వాళ్ళ వ్యవహార శైలి కానీ, హావభావాలు కానీ, లేదా వాళ్ళు చేసేటువంటి జులుం కానీ భరించలేక కొన్ని యాన్సిలెంట్స్ పోయినాయి. ఈ విధంగా ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ రావాలంటే ఆ ప్రభుత్వం మనకిచ్చే రాయితీలు ఏంటి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏంటి, ప్రజలేంటి, కోఆపరేషన్ ఉందా లేదని, దానికి అనుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు విఘాతం లేకుండా రకరకాల ప్రయత్నం. దీంట్లో కూడా కొంతమంది ఏం చేస్తారు, అమరావతి కంప్లీట్ కాదు, రేపు పొద్దున ఇంకొక ఎవరో వస్తారేమో అనేటువంటిది ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇప్పుడే కాదు, భవిష్యత్తు కూడా ఈ కుటుంబం. అది ఒకేసారి 10,000 ఎకరాల సంగతి ఏంటి? ఆ 10,000 ఎకరాల్లో కూడా మీరు ఏ 10,000 ఎకరాలు ఉన్నా ఏమున్నా మాకు విస్తారం అనేటువంటి భూమి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంది. సత్సాయి అనంతపురం కలిస్తే దాంట్లో అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ కూడా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది మాకు. తర్వాత అక్కడ కొంత ప్రభుత్వ భూములు కూడా బాగా ఉన్నాయి, వ్యవసాయానికి ఇతర భూములు కూడా చాలా ఉంది. ఇవన్నీ అలాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళలాగా ఏదో లేపాక్షి హబ్బు పెట్టి 800 ఎకరాలు ఆ రోజు హిందూజా ప్రాజెక్ట్ కింద పెట్టుకొని ఇట్లా రకరకాలుగా యాక్సెస్ బ్యాంక్లో తీసుకొని ఇవన్నీ ఉన్నాయి. దీనికి భిన్నంగానే చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెంట్గా కొత్త పరిశ్రమలు తేవాలా, ఒకవేళ మీరు చెప్పినట్లు ఎయిర్ బస్ కానీ ఇంకా రకరకాల ఏమైనా యాన్సిలెంట్స్ కానీ లేదా డిఫెన్స్ కానీ తెద్దామని చెప్పారు, తెచ్చామని. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అందరూ వచ్చి ఇనాగరేట్ చేశారు. మేము అక్కడ కస్టమ్స్ అక్కడ ఆఫీస్ వచ్చింది, రకరకాలుగా అన్నీ కూడా అక్కడ వస్తున్నాయి, స్పీడ్గా గ్రోత్ ఉంది మాకు. ఇంకా ఆ బెంగళూరు టు ఆయన ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఓరోకల్ వరకు కర్నూలు మొత్తం ఇండస్ట్రియల్ క్యారిడార్ చేద్దామంటున్నారు. సో దానివల్ల నీకు ఆటోమేటిక్గా 6 లైన్ అవుతుంది. తర్వాత ఎయిర్పోర్ట్స్ పుట్టబడితే ఒకటి ఉంది, బెంగళూరు ఇంటర్నేషనల్ ఓరోకల్ ఒకటి ఉంది, ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుందని. సో దాంట్లో చంద్రబాబు నాయుడికి సాటి చంద్రబాబు నాయుడే ఏదైనా డెవలప్ చేయాలా, తర్వాత కొంత నిధులు తీసుకురావాలా, తర్వాత ప్రజల్లో పేరు తెచ్చుకోవాలా, ఇండస్ట్రియలిస్ట్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి. ఎందుకు వచ్చింది జస్ట్ మీరు చెప్పిన అమీరాపేర్ బ్యూరోక్రాట్స్ లీక్ చేశారు, దాన్ని ప్రతి చోట ఉంటుంది, ఎవరెవరో అక్కడ హితశత్రువులు ఉంటారు కదా. అకారణంగా ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కదండి పాపం. దానికి ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అకారణంగా. ఎవరో ఒకరు ఓవర్ యాంగ్జైటీతోనో లేదా ఇంకోటో ఏదో చెప్పి ఆయన మేడ్ ఇట్ వెరీ క్లియర్లీ కేటగిరికల్గా, ఒక రాష్ట్రంలో ఉన్నది ఎత్తుకొచ్చి మేము చేసుకుందాం మా ఉద్దేశం కాదు, మేము ఇక్కడ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆయన ఎత్తుకురావడానికి కూడా స్పెసిఫిక్గా చెప్పారు. ఆయన ఆ ఉద్దేశం ఆయన లేదు, అంత సులభతరం కూడా కాదు కదా. కాదు, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, బికాజ్ బాబు గారు ఈజ్ విత్ ఎన్డీఏ, వీళ్ళకి అండ్యూ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ అటాక్ మొదలెట్టారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసేటువంటి పరిస్థితి అదే ఉంటుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రాష్ట్ర ప్రయోజనాలకి దెబ్బతీసి ఏదో చేయాలనేటువంటి కాదు. కానీ ఇంకా ఇప్పుడు టెస్లా ఉంది, ఇవన్నీ కూడా తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ భారతదేశానికి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి రావాలని కియాదే తీసినప్పుడు ఇవి చాలా మన తిరుపతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ శ్రీ సిటీ ఇవన్నీ కూడా చాలా తెచ్చాడు కదా. ఎక్కడ పడితే అక్కడ డెవలప్ చేయాలనేటువంటిదే ఉంది. రైట్ సార్. ఇంకా అంటే మీ ఏడాది పాలన అలాగే మీ పార్టీ కూటమి పార్టీలతో